Hi friends. So welcome to the part 2 of the engine trouble by R.K. Narayan. మరి లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, ఆయన ఒక టెంపుల్ ప్రీస్ట్ దగ్గర సింపతి సంపాదించి ఒక ఎలిఫెంట్ని తీసుకున్నాడు. అలాగే 50 మంది కూలి వాళ్ళు కూడా పెట్టాడు. ప్రతి ఒక్కరికి ఎంత 8 అనాస్. ఓకే, సో ఆ ప్లాన్ కూడా ఏంటది, తీసుకోవాలి, తర్వాత ఆ ఫ్రెండ్ దాంట్లో పెట్టాలి, పెట్టిన తర్వాత ఆ ఫ్రెండ్ దగ్గర ల్యాండ్ కాబట్టి ఎంతకాలైనా పర్వాలేదు అనేది ఒక టాపిక్ అన్నమాట. సో ఐ ఆల్సో టుక్ ఇన్ టు సర్వీస్ వన్ జోసెఫ్. సో అక్కడ జోసెఫ్ ఎవరంటే డిస్మిస్డ్ బస్ డ్రైవర్ who said that although he knew nothing of road rollers, he could nevertheless steer one of it was somehow kept in motion. అదే జోసెఫ్ హెల్ప్ కూడా తీసుకుంటాడు అనమాట. అందుకే జోసెఫ్ ఎవరంటే ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయన బస్ డ్రైవర్, డిస్మిస్డ్ బస్ డ్రైవర్. ఓకే, వర్క్లో ఉన్న ఆయన కాదు, డిస్మిస్డ్ బస్ డ్రైవర్. అతను ఏంటంటే అతను రోడ్ రోలర్స్ కోసం అదేం తెలియదు. అయినా నేను చెప్పాడు, నేను దాన్ని మూమెంట్లో మోషన్లో ఉన్న ట్రై చేస్తాను అని చెప్తాడు అనమాట. సో ఇట్ వాజ్ ఎ ఫైన్ సైట్, అంతా బాగానే ఉంది. ద టెంపుల్ ఎలిఫెంట్ యోక్డ్ ద ఇంజిన్ బై మీన్స్ ఆఫ్ స్టౌట్ రోప్స్. ఒక పెద్ద తాడులతోటి ఆ యొక్క ఎలిఫెంట్ కడతారు. విత్ 50 డిటర్మైన్డ్ మ్యాన్ పుషింగ్ ఇట్ ఫ్రమ్ బిహైండ్. సో 50 మంది మనుషులు దాన్ని తోయడం రెడీగా ఉన్నారు. అండ్ మై ఫ్రెండ్ జోసెఫ్ సిట్టింగ్ ఇన్ ద డ్రైవింగ్ సీట్. మా ఫ్రెండ్ జోసెఫ్ డ్రైవింగ్ సీట్ మీద కూర్చున్నాడు. ఏ హ్యూజ్ క్రౌడ్ స్టూడ్ అరౌండ్ అండ్ వాచ్ ద గ్రేట్ గ్లీ. సో అక్కడ చాలామంది గ్యాదర్ అయ్యారు. గ్యాదర్ అయ్యి అక్కడ జరిగేదంతా కూడా చూస్తూ ఉన్నారన్నమాట. అక్కడ అసలు ఏం జరుగుతుంది అనేది మొత్తం చూస్తూ ఉన్నారు. ఓకే, రైట్. ఫైనల్గా సాధించారంటారా? చూద్దాం ఒకసారి. సో ద ఇంజిన్ బిగన్ టు మూవ్. ఇంజిన్ మూవ్ అవ్వడం మొదలెట్టింది. ఇట్ సీమ్ టు మీ దట్ గ్రేటెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. ఆ ఇంజిన్ మూవ్ అవుతూ ఉంటే నాకు మాత్రం ఎంత ఆనందంగా ఉందంటే నా జీవితంలో అతి గొప్ప మూమెంట్ ఇదేనేమో అనిపించింది. వెన్ ఇట్ కమ్ అవుట్ ఆఫ్ ద జింకానా గ్రౌండ్ ఐ రీచ్ ద రోడ్. ఇట్ బిగన్ టు బిహేవ్ ఇన్ ఎ స్ట్రేంజ్ మేనర్. సో వెన్ ఇట్ కమ్ అవుట్ ఆఫ్ ద జింకానా గ్రౌండ్ రాగానే, అంటే బయటికి రాగానే, కమ్ అవుట్ ఆఫ్ జింకానా గ్రౌండ్ నుంచి బయటికి రాగానే రీచ్ ద రోడ్. సో రోడ్డుకి రీచ్ అయింది. ఇట్ బిగన్ టు బిహేవ్ ఇన్ స్ట్రేంజ్ మేనర్. అది కొత్తగా ప్రవర్తించడం మొదలెట్టింది అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ స్ట్రైట్ డౌన్ ద రోడ్, సో యాక్చువల్గా ఇదేమీ రోడ్లోంచి వెళ్ళిపోవాలి స్ట్రైట్గా. ఇట్ షో టెండెన్సీ వాబుల్ అండ్ మూవ్ జిగ్జాగ్. వాబుల్ అంటే టు షేక్ ఆర్ మూవ్ ఫ్రమ్ సైడ్ టు సైడ్, ఇలా మూవ్ అవుతుంది అనమాట వాబుల్. అండ్ జిగ్జాగ్ ఏ లైన్ ప్యాట్ దట్ లుక్స్ లైక్ జెడ్. సో ఇలా అనమాట, జెడ్ టైప్లో అది మూవ్ అవ్వడం మొదలెట్టింది. ఓకే, మళ్ళీ మనం టెన్షన్ మొదలైంది. ద ఎలిఫెంట్ డ్రాగ్డ్ ఇట్ వన్ వే. ద ఎలిఫెంట్ అనేది ఒకవైపు డ్రాగ్ చేస్తుంది. జోసెఫ్ టర్న్ ద వీల్ ఫర్ ఆల్ హీ వాజ్ వర్త్ వితౌట్ ఎనీ ఐడియా వేర్ హీ వాజ్ గోయింగ్. సో ఎలిఫెంట్ ఏమో తను ఒకవైపు లాగుతూ ఉంది, జోసెఫ్ వీలుని తిప్పుతూ ఉన్నాడు. సో అతనికి అర్థం కావట్లేదు అది ఎటువైపు వెళ్తుంది అనేది. ఓకే, హీ వాజ్ గోయింగ్ అండ్ 50 men behind it clung it to an even possible manner and pushed it just where they liked. సో వెనకాల నుంచి 50 మంది కూడా అంటే వాళ్ళు పుష్ చేస్తూనే ఉన్నారు, వాళ్ళకి ఎలా నచ్చితే అలా పుష్ చేస్తూనే ఉన్నారు. As a result of this confused dragging, the engine ran straight into the opposite compound wall and reduced a good length of it to powder. మరి ఈ కన్ఫ్యూజన్ డ్రామాలో చివరికి ఏమైందంటే ఆ ఇంజిన్ వెళ్ళి ఆపోజిట్ వాల్ని గుద్దుకుంటే అది ఏమైందంట, ఆపోజిట్ వాల్తో కూడా పౌడర్ అయిపోయింది అనమాట. సింపుల్గా పౌడర్ అయిపోయింది. ఎట్ దిస్ క్రౌడ్ లెట్ అవుట్ ఏ జాయిస్ ఎల్. క్రౌడ్ అయితే మాత్రం హ్యాపీగా అరుస్తూనే ఉన్నారు. దే వర్ ఎల్లింగ్. ద ఎలిఫెంట్ డిస్లైకింగ్ ద బిహేవియర్ ఆఫ్ ద క్రౌడ్. ఎలిఫెంట్కి ఏంటంటే ఆ క్రౌడ్ బిహేవియర్ నచ్చక ట్రంపెటెడ్ లౌడ్లీ, గట్టిగా అరవడం మొదలెట్టింది. స్ట్రెయిన్ అండ్ స్నాప్డ్ ఇట్స్ రోప్ అండ్ కిక్ డౌన్ ఏ ఫర్దర్ లెంత్ ఆఫ్ ద వాల్. సో అది గట్టిగా అరుచుకుంటూ ఆ తాడుని గట్టిగా లాగేసి ఆ మిగతా గోడ కూడా తన్నేసింది అనమాట. ద 50 men ఫ్లడ్ ఇన్ ప్యానిక్. ఆ దెబ్బకి 50 మంది కూడా పారిపోయారు ఒకేసారి భయపడి.
ద క్రౌడ్ క్రియేటెడ్ పాండమోనియం. అక్కడ ఆ క్రౌడ్ అంతా కూడా ఏంటంటే పాండమోనియం అంటే అప్రోర్ అనమాట. పాండమోనియం అంటే అప్రోర్ అంటాం. అంటే వైల్డ్ అండ్ నాయిసీ డిసార్డర్ ఆఫ్ కన్ఫ్యూజన్. అంటే కన్ఫ్యూజన్లో వాళ్ళకు వచ్చిన సౌండ్ అనమాట, ఆ శబ్దం, అరుపులు. అక్కడ అతి పెద్ద పాండమోనియం క్రియేట్ అయింది. సో సమ్వన్ స్లాప్డ్ మీ ఇన్ ద ఫేస్. సో ఎవరో ఒకటి వచ్చి గట్టి కొట్టాడు నా ముఖం మీద. ఇట్ వాజ్ ద ఓనర్ ఆఫ్ ద కాంపౌండ్. ఇంతకీ ఎవరంటే ఆ కాంపౌండ్ వాళ్ళ యొక్క ఓనర్ అనమాట. ద పోలీస్ కేమ్ ఆన్ ద సీన్ అండ్ మార్చ్డ్ మీ ఆఫ్. పోలీసుల దగ్గరకు వచ్చి తీసుకెళ్ళిపోయారు. వెన్ ఐ వాజ్ రిలీజ్ ఫ్రమ్ ద లాకప్, సో లాకప్లో పెట్టేశారు నన్ను. అక్కడి నుంచి రిలీజ్ అయిన తర్వాత ఐ ఫౌండ్ ద ఫాలోయింగ్ కాన్సిక్వెన్సెస్ అవైటింగ్ మీ. సో బయటకు వచ్చిన తర్వాత బయట నా కోసం కొన్ని వెయిట్ చేస్తూ ఉన్నాయి. ఏంటవి? ఫస్ట్ వన్, సెవరల్ యార్డ్స్ ఆఫ్ కాంపౌండ్ వాల్ టు బీ బిల్ట్ బై మీ. ఇక కాంపౌండ్ వాల్ అనేది నేను ఖచ్చితంగా కట్టివ్వాలి. వేజెస్ ఆఫ్ 50 men who ran away, they would not explain how they were entitled the wages when they had not done their job. వాళ్ళ జాబ్ కంప్లీట్ చేయకపోయినా కానీ వాళ్ళని అపాయింట్ చేసుకున్నాను కాబట్టి, పనికి వాళ్ళు చేస్తాను ఒప్పుకున్నారు కాబట్టి, తోసారు కాబట్టి వాళ్ళకి నేను మనీ పే చేయాల్సిందే. థర్డ్ వన్, జోసెఫ్స్ ఫీ ఫర్ స్టీరింగ్ ది ఇంజిన్ ఓవర్ ద వాల్. సో అక్కడ ఓవర్ ద వాల్ మీద ఎవరు ఇంజిన్ స్టీర్ చేశారంటే జోసెఫ్. మరి ఆ జోసెఫ్ కూడా ఫీ ఇవ్వాలి కదా. నెక్స్ట్ వన్, కాస్ట్ ఆఫ్ మెడిసిన్ ఫర్ ట్రీటింగ్ ద నీ ఆఫ్ ద టెంపుల్ ఎలిఫెంట్ విచ్ ఆర్ రిసీవ్డ్ సమ్ ఇంజరీస్ వైల్ కికింగ్ డౌన్ ద వాల్. సో మరి ఆ వాల్ని తన్నినందుకు ఎలిఫెంట్ యొక్క మోకాల మీద దెబ్బలు తగిలినాయి. మరి దెబ్బలు తగిలినందుకు గాను మన మెడిసిన్ కొనేవాళ్ళు కదా దానికి. ఇయర్ అగైన్ ద టెంపుల్ అథారిటీస్ వుడ్ నాట్ లిసన్ వెన్ ఐ పాయింటెడ్ అవుట్ ఐ డి నాట్ ఎంగేజ్ ఎన్ ఎలిఫెంట్ టు బ్రేక్ ఎ వాల్. సో నేను చెప్తున్నాను, బాబు ఇక్కడ మీ ఎలిఫెంట్ నేను ఈ వాల్ పడగొట్టని తీసుకెళ్ళలేదని చెప్పినా కానీ వాళ్ళు వినట్లేదు. అండ్ లాస్ట్ వన్ ఏంటంటే, బట్ నాట్ ద డిమాండ్ టు మూవ్ ద ఇంజిన్ అవుట్ ఆఫ్ ఇట్స్ ప్రెజెంట్ స్టేషన్. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏంటంటే ఆ ఇంజిన్ని ఎలాగైనా బయటకు తీసుకెళ్ళాలి. సో 5 అనేవి రెడీగా ఉన్నాయి నా కోసం. సర్స్, ఐ వాజ్ ఎ పూర్ మ్యాన్. నేను చాలా పేదవాడిని. ఐ రియల్లీ కుడ్ నాట్ ఫైండ్ ఎనీ మీన్స్ ఆఫ్ పేయింగ్ దీస్ బిల్స్. ఈ బిల్స్ నేను ఏది పే చేయలేను. వెన్ ఐ వెంట్ హోమ్ మై వైఫ్ ఆస్క్. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మా వైఫ్ అడిగింది, వాట్ ఈస్ దిస్ ఐ హియర్ అబౌట్ యూ ఎవ్రీవేర్. నేను నీకోసం ఎక్కడ చూసినా జనాలు నీకోసం మాట్లాడుకుంటున్నారు. ఐ టుక్ ద ఆపర్చునిటీ టు ఎక్స్ప్లెయిన్ మై డిఫికల్టీస్. నేనేంటంటే నా కష్టాలని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. సో ఐ టుక్ ఇట్ యాజ్ ఎ హింట్ దట్ ఐ వాజ్ అగైన్ ఆస్కింగ్ ఫర్ యర్ జవల్స్. సో హింట్ ఏంటంటే మళ్ళీ ఆమె జవల్స్ కోసం అడుగుతున్నాను. అండ్ షీ లాస్ట్ యర్ టెంపర్. ఆమె యొక్క ఏమంటుందని ఇంకా భరించలేక, ఓపిక లేక, అండ్ క్రైడ్ దట్ షీ వుడ్ రైట్ టు యర్ ఫాదర్ టు కమ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. నేను మా డాడీకి లెటర్ రాస్తాను, వచ్చి నన్ను తీసుకెళ్ళిపోమని అని చెప్పి ఇంకా చాలా సీరియస్గా చెప్పడం జరిగింది. ఐ వాజ్ ఎట్ మై విట్స్ ఎండ్. నేను ఇంకా చివరి దశలో ఉన్నాను. ఇంకా నేను ఏం చేయాలో తెలియదు. పీపుల్ స్మైల్ ఎట్ మీ వెన్ దే మెట్ మీ ఇన్ ద స్ట్రీట్స్. నేను వీధిలో కనిపించేటప్పుడు వాళ్ళు నన్ను చూసి నవ్వుతున్నారు. ఐ వాజ్ సీరియస్లీ వాంటరింగ్ వై ఐ షుడ్ నాట్ రన్ అవే టు మై విలేజ్. సో నాకు సీరియస్గా అర్థం కాదు, ఎందుకు మా విలేజ్కి నన్ను పారిపోకూడదు. అంతే కదా, పారిపోవచ్చు కదా, బట్ ఎందుకు పారిపోవట్లేదు. I decided to encourage my wife to write to her father and arrange her for her exit. సో నేను సీరియస్గా మా వైఫ్కి ఎంకరేజ్, అబ్బా నిజంగా మీ డాడీకి రాయమ్మా, వచ్చి నేను తీసుకెళ్ళిపోమని. నేను నాట్ ఏ సోల్ వాజ్ గోయింగ్ టు నో వాట్ మై ప్లాన్స్ ఫర్. అక్కడ ఎవ్వరికి తెలియదు నా ప్లాన్స్ ఏంటి అనేది. ఐ వాజ్ గోయింగ్ టు పుట్ ఆఫ్ మై క్రెడిటర్స్ అండ్ డిసపియర్ 1 fine night. సో నేను అందరూ అప్పులు పెట్టేసి నేను ఒక నైట్ నేను ఎస్కేప్ అవుదామని చెప్పి అనుకుంటా ఉన్నాను. At this point came an unexpected relief in the shape of స్వామీజీ. ఆ టైంలో స్వామీజీ రూపంలో నాకు అన్ఎక్స్పెక్టెడ్ రిలీఫ్ అనేది దొరికింది. వన్ ఫైన్ ఈవినింగ్ అండర్ ద డిస్టింగ్విష్డ్ ప్యాట్రనేజ్ ఆఫ్ అవర్ మున్సిపల్ చైర్మన్ ఏ షో వాజ్ హెల్డ్ ఇన్ అవర్ స్మాల్ టౌన్ హాల్. సో ఒక చిన్న స్మాల్ టౌన్ హాల్లో ఒక చిన్న షో జరిగిందనమాట. ఇట్ వాజ్ ఎ ఫ్రీ పర్ఫార్మెన్స్. ద హాల్ వాజ్ ప్యాక్డ్ విత్ ద పీపుల్. అది చాలా ఫ్రీ పర్ఫార్మెన్స్ కాబట్టి ఆ హాల్ అంతా కూడా జనాలతో నిండిపోయింది. నేను కూడా ఐ శాట్ ఇన్ ద గ్యాలరీ. నేను కూడా గ్యాలరీలో కూర్చున్నాను. స్పెల్ బౌండ్ వి విట్నెస్ ద స్వామీజీ యోగిక్ ఫీట్స్. ఆ స్వామీజీ యొక్క ఆ యోగిక్ ఆసనాలు చూస్తూ ఉంటే ఆశ్చర్యపోయారనమాట. ఈ బిట్ ఆఫ్ గ్లాస్ టంబ్లర్స్ అండ్ ఎయిట్ దెమ్ విత్ కంటెంట్మెంట్. గ్లాస్ టంబ్లర్స్ని పగలగొట్టి కొరికేసి అండ్ దాన్ని తినేసేవాడు అనమాట ఆయన. ఈ లే ఆన్ స్పైక్ బోర్డ్స్. ఆ స్పైక్ బోర్డ్స్ మీద ఉంచినవాడు ముళ్ళదాని మీద.
అండ్ గార్గిల్ అండ్ డ్రాంక్ ఆల్ కైండ్స్ ఆఫ్ యాసిడ్స్, అన్ని యాసిడ్స్ కూడా తాగేసేవాడు అంట. లిక్విడ్ వైట్ హాట్ ఐరన్ రాడ్స్ కూడా ఆయన తినేసేవాడు. చూడ్ అండ్ స్వాలోడ్ షార్ప్ నెయిల్స్, మేకులను కూడా ఆయన చూ చేసి నమిలి మింగేసేవాడంట. స్టాప్డ్ ఈజ్ హార్ట్ బీట్, అదంతా చూసి మన హార్ట్ బీట్ ఆగిపోయింది. అండ్ బరీడ్ హిమ్సెల్ఫ్ అండర్ గ్రౌండ్. సో వీ సాట్ దేర్ అండ్ వాచ్డ్ హిమ్ ఇన్ స్టూపిఫాక్షన్, అంటే ఆశ్చర్యంగా. ఓకే, ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నాం. అట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ ఆల్ హీ గాట్ అప్ అండ్ డెలివర్డ్ ఎ స్పీచ్ ఇన్ విచ్ హీ డిక్లేర్డ్ దట్ he was carrying on his master's message to the people in this manner. His performance was the more remarkable because he had nothing to gain by all his extraordinary meal except the satisfaction of serving humanity. And now he said he was coming to very masterpiece and the last act. So అదంతా కూడా ఇది ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నాను. ఇదంతా కూడా హ్యుమానిటీగా నేను మానవత్వంతో చేస్తున్నాను అని చెప్పి నేను లాస్ట్ వాడు చేయబోతున్నాను చెప్తాడు. ఈ లుక్ అట్ ద మున్సిపల్ చైర్మన్ ఆస్క్, లాస్ట్ మున్సిపల్ చైర్మన్ చూసి అడుగుతాడు, హ్యావ్ యూ ఏ రోడ్ ఇంజిన్? సో రోడ్ ఇంజిన్ ఉందా? ఐ వుడ్ లైక్ టు హ్యావ్ ఇట్ డ్రివెన్ ఓవర్ మై చెస్ట్. ఆ రోడ్ ఇంజిన్ నా చెస్ట్ మీద నడిపించగలవా? ద చైర్మన్ లుక్డ్ అబాష్డ్ అండ్ ఫెల్ట్ అషేమ్డ్ టు అక్నాలెడ్జ్ దట్ హీ హ్యాడ్ నన్. సో మున్సిపల్ చైర్మన్ ఆశ్చర్యపోయి చాలా సిగ్గుపడ్డాడు, నా దగ్గర ఎటువంటి రోడ్ ఇంజిన్ లేదు అని. ద స్వామీజీ ఇన్సిస్టెడ్, స్వామీజీ చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? ఐ మస్ట్ హ్యావ్ ఏ రోడ్ ఇంజిన్, నాకు ఒక రోడ్ ఇంజిన్ కావాలి, అది నా చెస్ట్ మీద నుంచి వెళ్ళిపోవాలి అని. ద మున్సిపల్ ట్రై టు పుట్ హిమ్ ఆఫ్ బై సేయింగ్ దెర్ ఇస్ నో డ్రైవర్. సో మున్సిపల్ చైర్మన్ చెప్పండి, ట్రై చేస్తున్నాను, డ్రైవర్ లేడు అని. ద స్వామీజీ రిప్లైడ్, స్వామీజీ మళ్ళీ చెప్పాడు, ఏం చెప్పాడు? డోంట్ వరీ అబౌట్ ఇట్, డ్రైవర్ కోసం ఆలోచించొద్దు. మై అసిస్టెంట్ హ్యాస్ బిన్ ట్రైన్ టు హ్యాండిల్ ఎనీ కైండ్ ఆఫ్ రోడ్ ఇంజిన్. నాకు అసిస్టెంట్ ఉన్నాడు, ఆయన ఎటువంటి రోడ్ ఇంజిన్ అయినా కూడా ఆయన హ్యాపీగా మోయగలడు, దాన్ని డ్రైవ్ చేయగలడు. ఎట్ దిస్ పాయింట్ ఐ స్టూడ్ అప్ ఇన్ ది గ్యాలరీ అండ్ షౌటెడ్. సో ఆ టైంలో నేను గ్యాలరీ నుంచి లొకేషన్ నుంచి అడిగాను, డోంట్ ఆస్క్ హిమ్ ఫర్ ఇంజిన్, ఆస్క్ మీ, అతని ఇంజిన్ కోసం అడగద్దు, నన్ను అడుగు అని చెప్పాడు. In a moment, I was on a stage and became important person as a fire eater himself. ఆ టైంలో ఆ ఫైర్ ఎయిటర్, ఆ స్వామీజీ ఉన్నారు కదా, ఆయనకి నేను చాలా ఇంపార్టెంట్ పర్సన్గా కనిపించాను. ఐ వాజ్ ప్లీజ్డ్ రికగ్నైజేషన్ ఐ నవ్ రిసీవ్డ్ ఫ్రమ్ ఆల్ క్వార్టర్స్. అందరూ కూడా నన్ను చూసి చాలా అప్రిషియేట్ చేస్తున్నారు, అందరూ నన్ను గుర్తించారు. ద మున్సిపల్ చైర్మన్ వెంట ఇన్ టు ద బ్యాక్గ్రౌండ్. సో అక్కడ మున్సిపల్ చైర్మన్ ఎవరు పట్టించుకోలేదు అన్నట్టు. సో వెంట బ్యాక్గ్రౌండ్ వెనక్కి వెళ్ళిపోవడం, కానీ ఇక్కడ మనం తీసుకొని తను ఎవరు పట్టించుకోలేదు, ఆయన మీద లైమ్ లైట్ అని చెప్పవచ్చు అనమాట. In return for lending him the engine, he would drive it where I wanted. అతను ఇంజిన్ ఇచ్చినందుకు ఆయన ఏంటంటే, నువ్వు ఇది ఎక్కడ కావాలంటే అక్కడ డ్రైవ్ చేస్తాను అని చెప్పాడు. దో ఐ ఫెల్ట్ ఇంక్లైన్ టు ఆస్క్ ఫర్ ఏ మనీ కాంట్రిబ్యూషన్, ఐ న్యూ ఇట్ వుడ్ బి యూజ్లెస్ టు ఎక్స్పెక్ట్ ఇట్ ఫ్రమ్ వన్ హూ వాజ్ ఆన్ ఏ మిషనరీ వర్క్. ఆయన మంచి చేయడానికి వచ్చాడు కాబట్టి అతను డబ్బులు అడగడం నాకు ఇష్టం లేదు, బేసిక్గా చెప్పాలంటే. ఓకేనా? సో అందువల్ల అతను డబ్బులు అడగకుండా ఆయన మంచి పని మీద వచ్చాడు కాబట్టి ఆయనకి జస్ట్ నా ఇంజిన్ అక్కడ పెట్టండి చాలు అన్నట్టుగానే మాట్లాడడం జరిగిందన్నమాట. సూన్ ద హోల్ గ్యాదరింగ్ వాజ్ అట్ ద కాంపౌండ్ వాల్ ఆపోజిట్ టు జింకాన్. సో అందరూ ఏంటంటే లాస్ట్కి ఆ జింకాన గ్రౌండ్ ఆపోజిట్ వాల్లో ఉందన్నమాట. అక్కడే నా రోడ్ ఇంజిన్ ఉంది. స్వామీజీస్ అసిస్టెంట్ వాజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ హ్యాండ్లింగ్ ఇంజిన్స్. స్వామీజీ యొక్క అసిస్టెంట్ అన్నాడు కదా, ఆయన ఇంజిన్ హ్యాండిల్ చేయడం చాలా ఎక్స్పర్ట్ అనమాట. ఇన్ ఏ షార్ట్ వైల్ మై ఇంజిన్ స్టూడ్ స్టీమింగ్ అప్ ప్రౌడ్లీ. కొంచెం సేపట్లోనే మా ఇంజిన్ స్టార్ట్ అయింది, చాలా గర్వంగా స్టార్ట్ అయిందని చెప్తున్నాడు అనమాట. ఇట్ వాజ్ ఎ గ్రాటిఫైయింగ్ సైట్. ఓకే, సో చాలా చూడడానికి చాలా అందంగా అద్భుతంగా ఉంది. ద స్వామీజీ కాల్డ్ ఫర్ 2 pillows. అతను 2 తలదిండులు తీసుకున్నాడు. ప్లేస్డ్ వన్ నియర్ హిజ్ హెడ్ అండ్ అదర్ ఎట్ హిజ్ ఫీట్. ఒకటేమో హెడ్ కింద పెట్టాడు, ఇంకోటేమో ఫీట్ కింద పెట్టాడు అనమాట. ఈ గేవ్ డీటెయిల్ ఇన్స్ట్రక్షన్ టు యాజ్ టు హౌ ది ఇంజిన్ షుడ్ బి రన్ ఓవర్. అది అలా ఇన్స్ట్రక్షన్ చేశారు, ఆ ఇంజిన్ అనేది ఏ విధంగా తన మీద నుంచి వెళ్ళాలి చాలా క్లియర్గా చెప్పాడు. ఈ మీడియా చాక్ మార్క్ అని చెస్ట్ అండ్ సెట్, చెస్ట్ మీద చార్క్ మార్క్ తోటి శుద్ధముక్కతోటి మార్క్ చేసుకొని చెప్పాడు అనమాట. ఇట్ మస్ట్ బి ఎగ్జాక్ట్లీ ఆన్ దిస్. సో ఎగ్జాక్ట్లీ దాని మీద నుంచి వెళ్ళాలి. నాట్ అన్ ఇంచ్ దిస్ వే ఆఫ్ దట్, ఆ ఇంచుకు అటువైపు కానీ ఇటువైపు కానీ వెళ్ళకూడదు. ద ఇంజిన్ హిస్డ్ అండ్ వెయిట్. ద ఇంజిన్ స్టార్ట్ అయింది, వెయిట్ చేస్తుంది. ద క్రౌడ్ వాచింగ్ ద షో బికేమ్ సడన్ అన్హ్యాపీ అండ్ మొరోస్. అందరూ ఒకేసారి చూసి అందరూ కూడా ఒకేసారి సాడ్గా అయిపోయి దే బికమ్ మొరోస్ అంటే అన్హ్యాపీ ఆర్ అనాయిడ్ అయిపోయారు అనమాట. సో దిస్ సీమ్ టు బి ఎ టెర్రిబుల్ థింగ్ టు బి డూయింగ్. అది చాలా కష్టమైనది, ఎందుకంటే ఒక రోడ్ ఇంజిన్ అనేది చెస్ట్ మీద వెళ్ళడం అనేది చూసే వాళ్ళకు కూడా చాలా ఒళ్ళు గొగురుపోటుగా ఉంటుంది అనమాట.
ఓకే. సో ద స్వామీజీ లే డౌన్ ఆన్ ద పిల్లోస్ అండ్ సెట్. సో పిల్లోస్ మీద పడుకొని చెప్పాడు, వెన్ ఐ సే ఓం డ్రైవ్ ఇట్ ఆన్, నేను ఓం చెప్పినప్పుడు నువ్వు డ్రైవ్ చేయి. ఈ క్లోజ్ హిజ్ ఐస్. ద క్రౌడ్ వాచ్ టెన్స్లీ, అందరూ కూడా చాలా టెన్స్గా వాచ్ చేస్తున్నారు, భయంగా. ఐ లుక్ ఎట్ ద హోల్ షో ఇన్ అబ్సల్యూట్ ర్యాప్చర్ ఆఫ్టర్ ఆల్. అంతా చాలా సైలెంట్గా షోని అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. ద రోడ్ ఇంజిన్ వాజ్ గోయింగ్ టు గెట్ ఆన్ ద మూవ్. ద రోడ్ ఇంజిన్ అనేది మూవ్ అవడం రెడీగా ఉంది. ఎట్ దిస్ పాయింట్ ద పోలీస్ ఇన్స్పెక్టర్ కేమ్ టు ద క్రౌడ్ విత్ బ్రౌన్ ఎన్వలప్ ఇన్ హిస్ హ్యాండ్. కరెక్ట్గా అదే టైంలో పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చాడు, ఒక బ్రౌన్ ఎన్వలప్ పట్టుకుని వచ్చాడు. ఈ ఎల్డప్ హిస్ హ్యాండ్, దాన్ని చూపించి బెకన్ టు స్వామీజీ అసిస్టెంట్ సెట్. సో స్వామీజీ బతిమాలాడు, ఏం చెప్పాడంటే, ఐఎమ్ సారీ, ఐ హ్యావ్ టు టెల్ యూ దట్ యూ కాంట్ గో ఆన్ విత్ దిస్. సో నీవు ఇది నువ్వు చేయడానికి లేదు, అంటే చెస్ట్ మీద రోడ్ రోల్ పంపించడానికి లేదు. ద మెజిస్ట్రేట్ హ్యాస్ ఇష్యూడ్ అన్ ఆర్డర్ ప్రొహిబిటింగ్ ఇంజిన్ ఫ్రమ్ రన్నింగ్ ఓవర్ హిమ్. సో మెజిస్ట్రేట్ ఏం చెప్పింది, అది చేయకూడదని చెప్పింది అన్నమాట. ద స్వామీజీ పిక్డ్ హిమ్సెల్ఫ్ అప్. ఇంకా స్వామీజీ ఒకేసారి ఆయన నుంచున్నాడు. దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ కమోషన్, అందరూ కూడా గుసగుసలు మొదలైపోయాయి. ఓకేనా, లాట్ ఆఫ్ కమోషన్. ద స్వామీజీ బికేమ్ ఇండిగ్నెంట్. ఆయనకి ఏంటంటే రెస్ట్లెస్ అయిపోయింది అనమాట, అంటే యాంగ్రీ బికాస్ సంథింగ్ దట్ ఈస్ రాంగ్ ఆర్ నాట్ ఫెయిర్, అది నాట్ ఫెయిర్ కదా. సో దానికి చాలా రెస్ట్లెస్ అయిపోయాడు. ఐ హ్యావ్ డన్ ఇట్ హండ్రెడ్స్ ఆఫ్ ప్లేసెస్ ఆల్రెడీ, నో బడీ క్వశ్చన్ మీ అబౌట్ ఇట్. నేను ఇది చాలా రకాల ప్లేస్లో నేను చేశాను, చాలా ప్లేస్లో చేశాను, కానీ ఎవరు కూడా దీనికోసం నేను ఎవరు అడగలేదు. నో బడీ కెన్ స్టాప్ మీ ఫ్రమ్ డూయింగ్ వాట్ ఐ లైక్. నాకు నచ్చింది నేను చేయడం నన్ను ఎవరు ఆపలేరు. ఇట్ ఇస్ మై మాస్టర్స్ ఆర్డర్, నా గురువు యొక్క ఆజ్ఞది, టు డెమాన్స్ట్రేట్ ద పవర్ ఆఫ్ ద యోగా టు ద పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ. అండ్ ఊకే క్వశ్చన్, అసలు యోగా యొక్క పవర్ ఏంటి ఆ జనాలు చూపించడానికి నన్ను మా మాస్టర్ నన్ను చేయమని చెప్పాడు. మరి దానికి మీరు ఎందుకు ఆపాలి నన్ను? సో ఎందుకు మీరు క్వశ్చన్ చేస్తున్నాను అడుగుతారు అనమాట. ఏ మెజిస్ట్రేట్ క్యాన్, ఓకే, సెట్ ద పోలీస్ ఇన్స్పెక్టర్ హెల్డ్ అప్ ద ఆర్డర్. సో ఎవరు ఆర్డర్ చేయమని మెజిస్ట్రేట్ ఆర్డర్ చేయగలరు. వాట్ బిజినెస్ ఈజ్ ఇట్ ఆఫ్ యువర్స్ ఆర్ ఈజ్ ఇంటర్ఫియర్ ఇన్ దిస్ మేనర్? ఐ డోంట్ నో ఆల్ దట్. This is his order. He permits you to do everything except swallow potassium cyanide and run this engine over your chest. You are free to do whatever you like outside our jurisdiction. So నా జ్యూరిడిక్షన్ బయట మాత్రం మీరు ఏదైనా చేసుకోవచ్చు, యు ఆర్ ఫ్రీ టు డూ, బట్ నా జ్యూరిడిక్షన్ మీరు చేయడానికి లేదు. సో ఐఎమ్ లీవింగ్ దిస్ కర్స్డ్ ప్లేస్ దిస్ వెరీ మినిట్. కర్స్ అంటే శాపం, ఈ యొక్క శాపం పొందిన ఈ ప్లేస్లోంచి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి దాన్ని శపించి వెళ్ళిపోతాను. ద స్వామీజీ సెట్ ఇన్ గ్రేట్ రేజ్ అంటే కోపంతో, అండ్ స్టార్టెడ్ టు గో ఫాలోడ్ బై హిజ్ అసిస్టెంట్. సో అసిస్టెంట్తో ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు. ఐ గ్రిప్డ్ హిజ్ అసిస్టెంట్స్ ఆర్మ్స్ అంటే ఆయన అసిస్టెంట్ చేయి పట్టుకొని చెప్పాను అనమాట. యూ హ్యావ్ స్టీమ్డ్ ఇట్ అప్, దాన్ని మీరు స్టార్ట్ చేశారు కదా, వై నాట్ టేక్ ఇట్ ఓవర్ దట్ ఫీల్డ్ అండ్ దెన్ గో. దాని ఫీల్డ్లోకి దాన్ని పంపించి మీరు వెళ్ళిపోవచ్చు కదా అని. హీ గ్లేడ్ అట్ మీ, నా వైపు చూశాడు. అండ్ షుక్ ఆఫ్ మై హ్యాండ్ అండ్ మట్టడ్ అన్నాడు అనమాట. సో విత్ మై గురు సో హ్యాన్ హ్యాపీ, మా గురు చాలా బాధగా ఉన్నారు. హౌ డేర్ యూ ఆస్క్ టు డ్రైవ్, అటువంటి టైంలో నువ్వు నన్ను ఎలాగా, ఏ అథారిటీతో నన్ను డ్రైవ్ చేయమని చెప్తున్నావు? ఈ వెంట అవే. సో అతను కూడా వెళ్ళిపోయాడు. ఐ మట్టర్డ్, యూ కాంట్ డ్రైవ్ ఇట్ ఎక్సెప్ట్ ఓవర్ ఇట్ చెస్ట్, ఐ సపోజ్. నువ్వు అతను చెస్ట్ మీద తప్ప నువ్వు ఎప్పుడే డ్రైవ్ చేయలేవా అని నేను అనుకున్నాను అనమాట. ఐ మేడ్ ప్రిపరేషన్ టు లీవ్ ద టౌన్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్. అప్పుడు అర్థమైంది, కొన్ని రోజులు నేను ఖచ్చితంగా ఊరు వెళ్ళిపోతాను. లీవింగ్ ది ఇంజన్ టు ఇట్స్ ఫేట్ విత్ ఆల్ ఇట్స్ కమిట్మెంట్స్. అన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి కదా, గుర్తుందా 5 కమిట్మెంట్స్. ఆ 5 కమిట్మెంట్స్ ఇంజిన్ దాని ఫేట్కి అక్కడ వదిలేసి నేను వెళ్ళిపోతాను అనుకున్నాను. హవెవర్ నేచర్ కేమ్ టు మై రెస్క్యూ ఇన్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ మ్యానర్. ప్రకృతి నాకు సాయం చేసింది. అది అన్ఎక్స్పెక్ట్ అంటే ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా నాకు ప్రకృతి నాకు సాయం చేసింది. యూ మే హ్యావ్ హర్డ్ ఆఫ్ ఎర్త్క్వేక్ ఆఫ్ దట్ ఇయర్ విచ్ డిస్ట్రాయిడ్ ఓల్డ్ టౌన్స్ ఇన్ నార్థర్న్ ఇండియా. ఆ సంవత్సరంలో నార్థర్న్ ఇండియాలో ఎర్త్క్వేక్ వచ్చి చాలా ప్రాణాలు పోయినాయి, చాలా రకాలుగా డిస్ట్రాయ్ చేసింది. దేర్ వాజ్ ఎ రివర్బరేషన్ ఆఫ్ ఇట్ ఇన్ అవర్ టౌన్ టు. ఆ నార్త్ ఇండియాలో జరిగిన ఆ యొక్క ఎర్త్క్వేక్కి మా ఊర్లో కూడా షేక్ అయింది, రివర్బరేషన్స్ వచ్చినాయి. We were thrown out of our beds that night. So, and doors and windows rattled. ఆ విండోస్ డోర్స్ అన్ని కూడా కొట్టుకోవడం మొదలు టపటా కొట్టుకుని పాడైపోయారు. నెక్స్ట్ మార్నింగ్ ఐ వెంట్ ఓవర్ టు టేక్ ఎ లాస్ట్ లుక్ ఎట్ మై ఇంజిన్ బిఫోర్ లివింగ్ ద టౌన్. సో నెక్స్ట్ మార్నింగ్ నేను నా ఇంజిన్ చూడడానికి వెళ్ళాను. ఇంక ఎలాగనే వదిలి వెళ్ళిపోతున్నాను కదా అని చెప్పి ఇంజిన్ చూడడానికి వెళ్ళాను. ఐ కుడ్ హార్డ్లీ బిలీవ్ నా కళ్ళ నేను నమ్మలేకపోయాను. ద ఇంజిన్ వాజ్ నాట్ దేర్. ఇంజిన్ అనేది అక్కడ లేదు. ఐ లుక్డ్ అబౌట్ అండ్ రైజ్డ్ ఏ హ్యూ అండ్ క్రై. నేను చూసి గట్టిగా అరుస్తూ ఉన్నాను. సర్చ్ పార్టీస్ వెంట అరౌండ్, అందరూ కూడా దాన్ని సెర్చ్ చేయడానికి వెళ్ళారు.
అండ్ ఇంజిన్ వాజ్ ఫౌండ్ ఇన్ డిస్యూజ్డ్ వెల్ నియర్ బై విత్ ఇట్స్ బ్యాకప్. సో అది విత్ ఇట్స్ బ్యాకప్ తోటి అక్కడ ఉందన్నమాట. ఐ ప్రే టు హెవెన్ టు సేవ్ మీ ఫ్రమ్ ఫ్రెష్ కాంప్లికేషన్స్. మళ్ళీ కొత్త గొడవలు లేకుండా నన్ను సేవ్ చేయండి కదా అని చెప్పి నేను దేవుడు ప్రార్థన చేస్తూ ఉన్నాను. బట్ ద ఓనర్ ఆఫ్ ద హౌస్ వెన్ ఈ కేమ్ అరౌండ్ అండ్ సా వాట్ హ్యాడ్ హ్యాపెండ్ లాఫ్ట్ హార్టిల్ అండ్ బీమ్డ్ ఎట్ మీ. కానీ ఆ ఓనర్ ఆఫ్ హౌస్ చాలా గట్టిగా నవ్వుతూ నా దగ్గరికి వచ్చాడు. యూ హ్యావ్ డన్ మీ ఎ సర్వీస్. నువ్వు నాకు చాలా హెల్ప్ చేసావు. ఇట్ వాజ్ ద డర్టియెస్ట్ వాటర్ ఆన్ ఎర్త్ ఇన్ దట్ వెల్ అండ్ ద మున్సిపాలిటీ వాజ్ సెండింగ్ నోటీస్ టు క్లోజ్ ఇట్. ఆ వెల్ అని చాలా డర్టియెస్ట్ వెల్ అనమాట, అది భయంకరమైన నుయ్యి అది. సో మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి దాన్ని మూవి క్లోజ్ చేయమని చెప్తూ ఉన్నారు. ఈ వీక్ ఆఫ్టర్ వీక్ ప్రతి వారం వచ్చి వాళ్ళని మూసేమని చెప్పి. ఐ వాజ్ డ్రెడింగ్ ద కాస్ట్ ఆఫ్ క్లోజింగ్ బట్ యువర్ ఇంజిన్ ఫీడ్స్ ఇట్ లుక్ లైక్ కార్క్ జస్ట్ లీవ్ ఇట్ దేర్. సో నీ ఇంజిన్ కరెక్ట్గా వెళ్ళ మీద పడిపోయింది కాబట్టి దాన్ని అక్కడ వదిలే. కరెక్ట్ అంటే మూతకి బాటిల్ కార్కి ఎలా కరెక్ట్గా ఫిక్స్ అవుతుందో, కరెక్ట్గా టైట్గా ఫిట్ అవుతుందో, అలాగే నీకు ఇంజిన్ అనేది నా నుయ్యి మీద పడిపోయి దాన్ని కరెక్ట్గా ఫిట్ అయింది. సో దాన్ని అక్కడ వదిలే అంటే. సో ఐ వాజ్ డ్రెడింగ్ ద కాస్ట్ ఆఫ్ క్లోజింగ్ బట్ యువర్ ఇంజిన్ ఫిట్స్ ఇట్ లైక్ ఏ కార్క్ జస్ట్ లీవ్ ఇట్ దేర్. బట్ దెర్ ఆర్ నో బట్స్ బాబు, బట్స్ ఏం లేవు. ఐ విల్ విత్డ్రా ఆల్ కంప్లైంట్స్ అండ్ ఛార్జెస్ అగేన్స్ట్ యూ అండ్ బిల్డ్ దట్ బ్రోకెన్ వాల్ మై సెల్ఫ్ బట్ ఓన్లీ లీవ్ ద థింగ్ దేర్. సో నీ మీద ఉన్న ఛార్జెస్ అన్ని తీసేస్తాను. ఆ ఇరిగిపోయిన పగిలిపోయిన పౌడర్ అయిపోయిన గోడను కూడా నేను మళ్ళీ నిర్మిస్తాను. ఓకేనా? కానీ వన్ థింగ్, నువ్వు దాన్ని అక్కడ వదిలే. దట్స్ హార్డ్లీ నఫ్. ఐ మెన్షన్ ఫ్యూ అదర్ ఎక్స్పెన్సెస్ దట్ ఈ ఇంజిన్ హ్యాడ్ బ్రాట్ ఆన్ మీ. సో నేను చెప్పిన తర్వాత అది నాకు చెప్పిన ఎక్స్పెన్సెస్ కూడా ఆయన అంతా చెప్పాను అనమాట. ఈ అగ్రీ టు పే ఫర్ ఆల్ దట్. ఆయనన్నీ కూడా పే చేస్తా అని చెప్పాడు. వెన్ అగైన్ పాస్ దట్ వే సమ్ మంత్స్ లెటర్ ఐ పీప్డ్ ఓవర్ ద వాల్. సో కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఆ ఏరియాలో వెళ్ళినప్పుడు ఆ వాల్ చూశాను అనమాట. ఐ ఫౌండ్ ద మౌత్ ఆఫ్ ద వెల్ నీట్లీ సిమెంటెడ్ అప్. ఐ హ్యావ్ ఎ సై ఆఫ్ గ్రేట్ రిలీఫ్. సో చక్కగా నీట్గా దాన్ని సిమెంట్ చేసి ఉంది, చక్కగా కట్టి ఉన్నారు. అది చూసిన చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఒక గిఫ్ట్ తెచ్చిన తంట. అందువల్ల సో ఈ లెసన్ పేరు ఏం పేరు? ఇంజిన్ ట్రబుల్ బై ఆర్కే నారాయణ. మరి ఆర్కే నారాయణ కోసం కూడా రెండు మొక్కలు మాట్లాడుకుందాం. ఆర్కే నారాయణ అంటే రాశిపురం కృష్ణస్వామి నారాయణ్, 1906 to 2001. Was born in Madras. His first novel Swami and Friends published in 1935 won him instant fame. స్వామి అండ్ ఫ్రెండ్స్ అనే నవలతో చాలా మంచి పేరు వచ్చింది ఆయనకి. ఏ సక్సెషన్ ఆఫ్ షార్ట్ స్టోరీస్ మేడ్ హిమ్ పాపులర్ అరౌండ్ ద వరల్డ్. చిన్న చిన్న స్టోరీస్ తోటి ఆయన బాగా పాపులర్ అయ్యారు. అమంగ్ హిస్ అదర్ వెల్ నోన్ నవల్స్ ఆర్ ద ఇంగ్లీష్ టీచర్, మిస్టర్ సంపత్ అండ్ ద గైడ్. The Guide is a high watermark of Narayan's subtle technique. R.K. Narayanan is known for the extreme simplicity of his plots and characters which revolve around the lives and hopes of average middle and lower class. ఈ స్టోరీస్ are set in a magical place called మాల్గుడి. మనం ముందుగా చెప్పుకున్నట్టుగానే ఆయన స్టోరీస్ అని కూడా మాల్గుడి అని ఒక ప్లేస్లో క్రియేట్ చేయడం జరిగింది. ఆ ప్లేస్ని జస్ట్ ఇట్స్ ఇమాజినరీ ప్లేస్, అన్నీ కూడా అందులో జరుగుతూ ఉంటాయి అన్నమాట. దే ఆర్ టోల్డ్ విత్ క్వైట్ రియలిజం అండ్ హ్యూమర్. అన్నీ కూడా మనకు నిజంగానే కనిపిస్తూ ఉంటాయి, చాలా ఫన్నీగా సరదా కూడా ఉంటాయి అన్నమాట. ద మోస్ట్ క్యారెక్టరిస్టిక్ టోన్ ఆఫ్ ఈ షార్ట్ స్టోరీస్ ఇన్ జెంటల్ ఐరనీ. దాంట్లో చాలా బాధ కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఐరనిక్ రివర్సల్ సమ్టైమ్ త్రూస్ లైట్ అండ్ హ్యూమన్ సైకాలజీ. ఆ ఐరనిక్ అంటే చాలా బాధపడే విషయాలు ఉన్నాయి కానీ మన మనసులో కూడా ఆలోచింప చేయగలిగే స్టోరీస్ అయితే ఉంటాయి. ఈవన్ ద సాహిత్య అకాడమీ అవార్డు ఇన్ 1960. 1960లో ఆయనకి సాహిత్య అకాడమీ అవార్డు అనేది రావడం జరిగిందనమాట. ఓకే, సో మరి ఈ లెసన్ మీరు ఎంజాయ్ చేశారా? బాగున్నా ఎంజాయ్ చేసిన లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలా కామెంట్ చేయండి. ఇంకా ఫన్నీ స్టోరీస్ కోసం చూస్తూనే ఉండండి. అలాగే ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్ ఇంకా 4-5 లెసన్స్ ఉన్నాయి, అది కూడా మన నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ చేసుకుందాం. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై టేక్ కేర్. వన్స్ అగైన్ హ్యావ్ ఎ గ్రేట్ డే.